ఇతర మతాల గురించి దురుసుగా మాట్లాడకండి. అక్కడ అదేమవుతుందంటే ఒక చిన్న మాట, ఓ చిన్న స్టేట్మెంట్ ఎక్కడో వెళ్ళిపోతుంది. ఇప్పుడు పువ్వులదే చూడండి, అది మల్లెపూలు కానీ ఆఫ్టర్ ఆల్ కాదు, అది చాలా చాలా పెద్దగా వెళ్ళిపోయింది. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇరు రాష్ట్రాలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఓ చిన్న మాట, మీ మనోభావాలు దెబ్బతిన్నది, క్షమించేసేయండి అంటే సరిపోతుంది. ఖతం, ఖేల్ ఖతం దుకాన్ బంద్. కానీ ఏమైపోతుంది, లాగుతుంటారు. ఆ లాగే కానీ మాట్లాడతాను, ఆయన లేదు నువ్వు ఎట్లా మాట్లాడతాను వీళ్ళు చెప్పడం ఒకటే మాట అండి. ఇప్పుడు ఏ బోధకుడైనా సరే, ఎవరైనా సరే, ఓకే నేను కరెక్ట్ మాట్లాడినా కానీ వాళ్ళకి తప్పు అనిపించింది, అయ్యా బాబు నన్ను క్షమించండి, అయిపోతుంది కదా, దేర్ ఎండ్ ద స్టోరీ. అది చెప్పని వాడు ఎవరైనా సరే, మతం మాదే, అది చెప్పని వాడు క్షమించేసేయండి, మీ మనోభావాలు, క్షమాగుణం అడగలేని వాడు ఎవడన్నా మతం అంతే. ఇప్పుడు మీ మనోభావాలు దెబ్బతిన్నదండి. ఇప్పుడు నేను ఏదో స్టేట్మెంట్ ఇచ్చాను, తప్పు అనిపించింది, మీకు తప్పు అనిపించింది, మీకు ఇదేందండి ఇట్లా మాట్లాడేశారు, సారీ సార్ ఇంకొకసారి మాట్లాడను, నా ప్రవర్తన చేంజ్ చేసుకుంటా, చాలు.